ఇటీవల యునెస్కో ద్వారా గ్యాస్ట్రానమీ నగరంగా నియమించబడిన భారతీయ నగరం ఏది? లక్నో, ఉత్తరప్రదేశ్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా అక్టోబర్ 31, 2025న ఈ హోదాను ప్రకటించారు. 2019లో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా పేరు పొందిన హైదరాబాద్ తర్వాత ఈ బిరుదును అందుకున్న రెండవ భారతీయ నగరం లక్నో. ఈ గుర్తింపు లక్నో యొక్క గొప్ప మరియు శతాబ్దాల నాటి అవధి వంటకాలను గౌరవిస్తుంది. ఇది కబాబులు, బిర్యానీ మరియు వండిన దమ్ పుఖ్త్ టెక్నిక్ వంటి విభిన్న వంటకాలకు ప్రసిద్ధి చెందింది. దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025లో ఏ చిత్రం ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది? కల్కి 2898 ఏడీకి. దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025లో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన చిత్రం కల్కి 2898 ఏడీకి. ఉత్తమ చిత్రంగా స్త్రీ 2కి, ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్ చందు చాంపియన్ మూవీకి గాను, ఉత్తమ నటిగా కృతి సనన్ తేరీ బాటన్ మే ఐసా ఉల్జాజియా మూవీకి గాను, ఉత్తమ దర్శకుడిగా కబీర్ ఖాన్ చందు చాంపియన్ మూవీకి గాను, విమర్శకుల ఉత్తమ చిత్రంగా లాపాట లేడీస్కి గాను, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 మూవీకి గాను, అదేవిధంగా ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏఆర్ రెహమాన్ గాను అందుకున్నారు. గోగాబీల్ సరస్సును ఇటీవల భారతదేశంలోని ఏ రామ్సర్ సైటుగా ప్రకటించారు? 94వ సైటుగా. గోగాబీల్ సరస్సును ఇటీవల భారతదేశంలోని 94వ రామ్సార్ సైటుగా ప్రకటించారు. ఈ ప్రకటన అక్టోబర్ 31, 2025న జాతీయ ఐక్యతా దినోత్సవం నాడు జరిగింది. ఈ అదనంగా భారతదేశంలోని మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య 94కి చేరుకుంది మరియు ఇది బీహార్ రాష్ట్రంలో ఉన్న 6వ రామ్సార్ సైటు. ఈ సరస్సు ఒక ఆక్స్బో సరస్సు మరియు కమ్యూనిటీ అదేవిధంగా పరిరక్షణ రిజర్వ్. ఇది గొప్ప జీవవైవిధ్యం మరియు వలస అదేవిధంగా నివాస పక్షులకు నివాసంగా ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? భారతదేశం. నవీ ముంబైలోని డివై పటేల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2025ను గెలుచుకోవడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. షెఫాలి వర్మ మరియు దీప్తి శర్మల అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశం తమ తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఇది మహిళల క్రికెట్ మరియు క్రీడల్లో ప్రపంచ లింగ సమానత్వానికి ఒక మైలురాయిగా నిలిచింది. 2025 ఓడిఐ ప్రపంచ కప్ సందర్భంగా ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న మహిళా క్రీడాకారిణి ఎవరు? దీప్తి శర్మ. 2025 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికైంది. ఈ భారత ఆల్రౌండర్ టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా. 2025 ఓడిఐ ప్రపంచ కప్ సందర్భంగా ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న మహిళా క్రీడాకారిణి ఎవరు? షెఫాలి వర్మ. 2025 ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారతదేశానికి చెందిన షెఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైంది. ఆమె ఆల్రౌండ్ ప్రదర్శన దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి మహిళా వరల్డ్ కప్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి సహాయపడింది. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 ట్రోఫీకి ఇటీవల ఏ భారతీయ గ్రాండ్ మాస్టర్ పేరు పెట్టారు? విశ్వనాథన్ ఆనంద్. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 ట్రోఫీకి దిగ్గజ భారత గ్రాండ్ మాస్టర్ అయిన విశ్వనాథన్ ఆనంద్ పేరు పెట్టారు. గోవాలో జరిగిన టోర్నమెంటు ప్రారంభోత్సవంలో విశ్వనాథన్ ఆనంద్ కప్పు ఆవిష్కరించబడింది.
ఎలక్స్మీ పే అనేది భారతదేశపు మొట్టమొదటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసు ఏ గ్రూపు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది? మహిళల కోసం. అక్టోబర్ 2025లో భారతదేశంలో మహిళల కోసం ప్రముఖ ఆర్థిక వేదిక అయిన ఎలక్స్మీ పే మహిళల కోసం ప్రత్యేకంగా దేశంలో మొట్టమొదటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అయిన ఎలక్స్మీ పేని ప్రారంభించింది. ఈ ఎలక్స్మీ పే రోజువారీ లావాదేవీలను మహిళలకు స్మార్ట్ ఆర్థిక అవకాశాలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మహిళలు తెలివిగా ఖర్చు చేయడానికి, బడ్జెట్ చేయడానికి, ఆదా చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి అధికారం ఇస్తుంది. 2025 ప్రపంచ నగరాల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రజల కేంద్రీకృత స్మార్ట్ సిటీలు, పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్. 2025 ప్రపంచ నగరాల దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ప్రజల కేంద్రీకృత స్మార్ట్ సిటీలు, పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్. మానవ అవసరాలు, కలుపుగోలుతనం మరియు ప్రాప్యతకు ప్రాధాన్యత ఇస్తూ పట్టణ జీవితాన్ని మెరుగుపరచడానికి సాంకేతికత, డేటా ఆధారిత ప్రణాళిక మరియు కృత్రిమ మేధస్సు ఎలా ఉపయోగించవచ్చో ఈ థీము నొక్కి చెబుతుంది. పట్టణ ప్రాంతాలలో డిజిటల్ పరివర్తన ఫలితంగా అన్ని నివాసితులకు మెరుగైన సేవలు మరియు జీవన నాణ్యత లభిస్తుందని నిర్ధారించడం దీని యొక్క లక్ష్యం. ఏ రాష్ట్రంలోని నౌరదేహి అభయారణ్యం చిరుతలకు 3వ నిలయంగా మారనుంది? మధ్యప్రదేశ్. కునో నేషనల్ పార్కు మరియు గాంధీ సాగర్ అభయారణ్యం తర్వాత మధ్యప్రదేశ్ చిరుతలకు 3వ నివాసంగా నౌరదేహి అభయారణ్యాన్ని ఏర్పాటు చేయనుంది. నమీబియా నుండి చిరుతలను తీసుకువచ్చి సంరక్షణ ప్రయత్నాలను విస్తరించడానికి నౌరదేహిలో వదలనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన జాతీయ సముద్ర మత్స్యగణన 2025 ఎక్కడ ప్రారంభించబడింది? కొచ్చి. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన జాతీయ సముద్ర మత్స్యగణన 2025 కేరళలోని కొచ్చిన్లోని ఐసిఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రారంభించబడింది. అక్టోబర్ 31, 2025న కేంద్ర మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి అయిన సి జార్జ్ కురియన్ అధికారికంగా ప్రారంభించారు. కున్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ ఏ అంతర్జాతీయ సమావేశంలో ప్రారంభించబడింది? జీవ వైవిధ్యంపై సమావేశం యొక్క COP15 CBD. ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 7 దేశాలు కున్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ నుండి $5.8 మిలియన్ అందుకున్నాయి. ఆ 7 దేశాలు కుక్ దీవులు, మడగాస్కర్, మెక్సికో, నేపాల్, శ్రీలంక, టర్కీ మరియు ఉగాండా. ఇది 2021లో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనగా CBD యొక్క COP15 యొక్క పార్ట్ 1 సందర్భంగా ప్రారంభించబడిన మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండు. వాయు సమన్వయం 2 వ్యాయామం ఎక్కడ జరిగింది? రాజస్థాన్. వాయు సమన్వయ 2 వ్యాయామం భారత సైన్యం యొక్క దక్షిణ కమాండ్ ఆధ్వర్యంలో భారతదేశంలోని ఎడారి సెక్టార్లోని ప్రాంతాల్లో నిర్వహించబడింది. కొన్ని నివేదికల్లో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా థార్ ఎడారి అని పిలుస్తారు. 2 రోజుల పాటు జరిగిన ఈ భారీ స్థాయి వ్యాయామం అక్టోబర్ 28 నుంచి 29 వరకు జరిగింది మరియు ఇంటిగ్రేటెడ్ డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ కార్యకలాపాలను ధృవీకరించడం మరియు తదుపరి తరం యుద్ధానికి సంసిద్ధతను పెంచడంపై దృష్టి సారించింది. కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా. 2025 సంవత్సరానికి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ను హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అధికారుల్లో వృత్తిపరమైన నైపుణ్యం మరియు నైతికతను ప్రోత్సహించడానికి
దీనిని 2024లో స్థాపించారు. స్పెషల్ ఆపరేషన్స్, ఇన్వెస్టిగేషన్స్, ఇంటెలిజెన్స్ మరియు ఫోరెన్సిక్ సైన్స్లో అత్యుత్తమ కృషిని ఈ అవార్డు గుర్తిస్తుంది. ఇది 4 ఎంహెచ్ఏ అవార్డులను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది. దీనిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారు. ఉద్యోగుల నమోదు పథకం 2025ను ఎవరు ప్రారంభించారు? మన్సుఖ్ మాండవీయ. న్యూఢిల్లీలో జరిగిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర కార్మిక మరియు ఉపాధి మరియు యువజన వ్యవహారాలు అండ్ క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఉద్యోగుల నమోదు పథకం 2025ను ప్రారంభించారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ చొరవతో ఈ పథకం నవంబర్ 1, 2025న అమల్లోకి వచ్చింది మరియు ఏప్రిల్ 30, 2026 వరకు 6 నెలల పాటు ఇది తెరిచి ఉంటుంది.